దరిద్రం ఆవిడికి ఈ రోహింగ్యా భావజాలం ఎక్కి కేవలం ముస్లింల ఓట్లుంటే చాలు. బెంగాల్ అంటే ఎవరు గుర్తు రావాలి మనకి? ఇప్పుడు దరిద్రం. నేను చెప్పేది బెంగాల్ అంటే ఓ వివేకానందుడు, బెంగాల్ అంటే ఓ రామకృష్ణ పరమహంస, బెంగాల్ అంటే సుభాష్ చంద్రబోస్, బెంగాల్ అంటే ఓ బకిం చంద్ర చటర్జీ, ఓ శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఓ అశుతోష్ ముఖర్జీ, ఓ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓ ఓ ఒక జగదీష్ చంద్ర బోస్, ఓ ఖుదీరామ్ బోస్. ఒకరు కాదు, ఇద్దరు కాదు. దేశభక్తులు, శాస్త్రకారులు, భక్తులు. చైతన్య మహాప్రభు పుట్టింది బెంగాలే. శీల ప్రభుపాద వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు పుట్టింది బెంగాలే. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన చోట ఈవిడ కూడా గొప్పగా జీవించి ఉండవచ్చు, గొప్పగా పరిపాలించి అందరి హృదయాలు గెలవచ్చు. కానీ కేవలం అహంకారం, పైత్యం ద్వారా కేవలం ముస్లిం ఓట్లుంటే చాలు అని హిందువుల పండగని మీరు చేసుకోకండి, వాళ్ళది మీది ఒకసారి వచ్చింది మీరు చేసుకోకండి. ఒక ఆడపిల్ల చచ్చిపోతే మానభంగానికి గురై ఆవిడదే, ఆ పిల్లదే తప్పు అనేటువంటి స్థితికి ఒక స్త్రీ రావడం అంటే అందుకని దౌర్భాగ్యం ఉంది. హంబా హంబా అంటూ మొత్తం అంతా గుడుంబా పనిచేసి. కాబట్టి ఆవిడ్ని మనం విమర్శించడం అనేది ఇంకా అనవసరం.